స్ట్రైట్గా కూర్చోవాలి. వెనపుస సీదా, చేతులు రెండు ధ్యాన అవస్థలు. మనము రోజు పొద్దున్న మీ వయసులో చేసుకుని సరళమైన వ్యాయామాలు చేసుకుందాము. మీ మనసుని శరీరాన్ని తయారు చేసుకోండి. 3 సార్లు ఓం మంత్రంతో మొదలు పెడదాం. నమస్కారం ముద్ర, శ్వాస పిలవండి. శ్వాస పిలవాలి. మళ్ళీ పిలవండి. సతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. చేసుకోండి. రెండు కళ్ళకి చేతుల కింద కొద్దులు పెట్టి మనం మెడతో మొదలు పెడతాం. ఓకేనా? నన్ను చూస్తూ మెడ వ్యాయామాలు. మెడ పైకి కిందకి, శ్వాసతో పైకి, శ్వాస వదులుతూ కిందకి, శ్వాస పిలవండి పైకి, వదులుతూ కిందకి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. గుడ్. మెడ సీదా రైట్కి లెఫ్ట్కి చేసుకున్నాము. వెన్నపూస సీదా ఉంచి మెడని రైట్కి లెఫ్ట్కి చేస్తూ వెళ్ళండి. 1 2 కళ్ళు మూసుకోండి. 3 4 5. గుడ్. రిలాక్స్ కండి. మెడ సీదా ఉంచండి. మెడని వంచుతాం రైట్ సైడ్కి. 1 2 3 కంప్లీట్గా వంచండి రాజయ్య గారు. 4 5 and 6. వెరీ గుడ్. మెడ రొటేట్ చేస్తాం. ఓకే? గడ్డం కిందకి స్లోగా మెడని తిప్పండి. శ్వాసతో పైకి, వదులుతూ కిందకి. 1 2 3 4 5. గుడ్. ఉల్టా చేస్తాం ఆపోజిట్ డైరెక్షన్తో. 1 2 3 ఇన్ బ్రెత్, అవుట్ బ్రెత్. 4 and 5. వెరీ గుడ్. మెడ సీదా కొంచెం స్ట్రైట్గా కూర్చోండి రాజయ్య గారు. చేతులు ముందటికి, ఇద్దరు రెండు చేతులు ముందటికి, ఇంకొంచెం పైకి అనండి. ఇంకా బ్రెయిల్ని టైటన్ చేయండి, సీదా చేయండి. కళ్ళు మూసుకోండి. మనసు బ్రెయిల్ మీద. 1 2 3 4 5. గుడ్. కిందకి కూర్చోండి. మరొకసారి చేతులు పైకి లేపండి. పిడికిలు చేసుకోండి ఇట్లా. గుడ్. అరచేతులు తిప్పండి. 1 2 మోచేసిదానమ్మా. 3 4 మీరు కూడా రాజయ్య గారు మోచేసిదా. 5 ఉల్టా చేయండి. 1 2 3 4 and 5. గుడ్. రిలీజ్ చేసుకోండి. చేతులు భుజాల మీద కూర్చోండి. ఇట్లా స్ట్రైట్గా కూర్చోండి రాజయ్య గారు. శ్వాసను పిలుస్తూ ముందుటికి, శ్వాస వదులుతూ వెనక్కి. సీదా. 1 2 3 4 5 and 6. వెరీ గుడ్. చేతుల కింద కూర్చోండి. చేతులు రెండు ఇట్లా భుజాల మీద కూర్చోండి. స్ట్రైట్గా ఇట్లమ్మా. చలో ముందుకు కానండి. శ్వాసను పిలుస్తూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకు. శ్వాసతో వెనక్కి, ఛాతీ విస్తారం కావాలి. 1 2 ఇంకొంచెం వెనక్కి రాజయ్య గారు. 3 4 and 5. వెరీ గుడ్. చేతుల కింద కూర్చోండి.
మళ్ళీ చేతులు భుజాల మీద ఉంచండి. ఇప్పుడు భుజాలను రొటేట్ చేస్తాం. పెద్దగా స్లోగా రొటేట్ చేస్తాం. 1 2 3 ఇంకా పెద్దగా 4 5 ఉల్టా చేస్తాం ఆపోజిట్ డైరెక్షన్తో. 1 2 3 పెద్దగా తిప్పాలి. 4 and 5. వెరీ గుడ్. రిలాక్స్. చేతుల కింద వదిలి పెట్టండి. ఇద్దరు రెండు చేతులతో ఇట్లా చైర్ని కుడి వైపు పట్టుకోండి. మెడని తిప్పండి, శరీరాన్ని తిప్పండి, వెనక్కి చూడండి. శ్వాస పిలవడము, వదలడము. బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్. వెరీ గుడ్. ఇప్పుడు ఇటు టర్న్ చేసుకోండి ఇద్దరు. ఇప్పుడు ఇట్లు పట్టుకోండి. వెన్నపూస సీదా, మెడ తిప్పండి, భుజం తిప్పండి. వెరీ గుడ్. మరొకసారి చేసుకున్నాము. మళ్ళీ కుడి వైపు తిప్పండి. వెన్నపూసకి మంచిది, మెడకి మంచిది. గుడ్. మరొకసారి చేసుకోండి రాజయ్య గారు. టర్న్ రండి. వెరీ గుడ్. మళ్ళీ చేసుకున్నాం. మరొకసారి టర్న్ చేసుకోండి. కంప్లీట్గా టర్న్ కావాలి. గుడ్. లాస్ట్ రౌండ్. టర్న్ రండి సైడ్కి. వెరీ గుడ్. రిలాక్స్ అయిపోండి. ఓకే. హాయిగా చేతులు రెండు మోకాల ముందుకి, ఇద్దరు పాదాలు కొంచెం ముందుకు రాని రాజయ్య గారు. నిదానంగా వంగండి. వెన్నపూసకి పొట్టకి మంచిది. అలా కిందకి ఎంత వీలవుతుందో అంత కిందకి. ఇన్హేల్తో పైకి రండి స్ట్రైట్గా. ఎగ్జేల్తో శ్వాస వదులుతూ వదులుతూ కిందకి తీసుకురండి. వెరీ గుడ్. ఇన్హేల్తో పైకి రండి. గుడ్. ఎగ్జేల్తో మళ్ళీ కిందకు వంగండి. ఎక్సలెంట్. ఇన్హేల్తో పైకి రండి మళ్ళీ. గుడ్. ఎగ్జేల్తో మళ్ళీ కిందకు వంగండి. ఇన్హేల్తో మళ్ళీ పైకి రండి. ఎక్సలెంట్. రిలాక్స్ అండి. హాయిగా కూర్చోండి ఇద్దరు. నెమ్మదిగా కూర్చోండి. రిలాక్స్. ఓకే. కాళ్ళు వచ్చేసుకుందాం. పైన అప్పర్ బాడీ అంతా అయిపోయింది. ఓకే. నెమ్మదిగా కూర్చొని లేదా సీదా కూర్చొని మీకు ఎట్లా కావాలో అట్లా కాళ్ళు ముందు కనండి. కాలు బ్రేళ్ళు, రెండు కాళ్ళ బ్రేళ్ళు కేసరి, అన్ని బ్రేళ్ళు. 1 2 3 4 5 6. ఇప్పుడు మీ రెండు పాదాల పైకి కిందకి. 1 2 3. గుడ్. 4 5. ఇప్పుడు కుడి పాదం తిప్పండి. 1 2. పెద్దగా 3. పాదం కొంచెం ముందుకు లేపండి రాజయ్య గారు. 4 5. ఉల్టా తిప్పండి. 1 2. ఇంకా పెద్దగా రాజయ్య గారు. 4 5. ఇప్పుడు ఆ కాలుతో చేసుకోండి. 1 2. రొటేషన్ కావాలి ఇట్లా. 3 4. పాదం పైకి రాని. 5. ఉల్టా చేయండి. 1 2 3 4 and 5. వెరీ గుడ్. రిలాక్స్. చేతులు మోకాల ముందుకి. ఒక కాలు పైకి అనండి. స్ట్రైట్గా పైకి అనండి. లేపండి. వెరీ గుడ్. దించండి కిందకి. ఇన్హేల్ పైకి. ఎక్సేల్ కిందకి. ఇన్హేల్. పిక్కల్ స్ట్రెచ్ కావాలి. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇప్పుడు రెండు కాళ్ళతో రెండు పాదాల దగ్గరికి, మోకాళ్ళ దగ్గరికి రాజయ్య గారు ముందుకు లేపండి. 1 గుడ్. 2 ఇన్హేల్. ఎక్సేల్. 3 శ్వాస పిలవాలి. గుడ్. 4 శ్వాస పిలుస్తూ పైకి, వదులుతూ కిందకి. గుడ్. 5 కిందకి తీర్చండి. రిలాక్స్ అయిపోండి. ఓకే. సో ఇవన్నీ కూడా మనం కూర్చొని చేసుకోండి. నిలబడి చేసుకుందాం. ముందుకు చూస్తూ నడవని తిప్పుదాం. 1 2. పెద్దగా 3 4. ఇంకా సైడ్కి రాండి రాజయ్య గారు. 5. ఉల్టా తిప్పండి రాజయ్య గారు. 1 2. నన్ను చూడండి. 3 ఉల్టా. 4 and 5. వెరీ గుడ్. రిలాక్స్. ఇద్దరు రెండు చేతులు కిందికి. మోకాళ్ళు బలంగా రాజయ్య గారు. అది మళ్ళీ వెనక్కి. మోకాళ్ళు వెనక్కి. గుడ్. చేతులు రెండు పైకి లేపండి. రెండు చేతులు పైకి. గుడ్. రొటేషన్స్ చేయండి. రొటేషన్ ఇట్లా పైనుంచి కిందకి. 1 4 5. గుడ్. ఉల్టా చేయండి. 1 2 3. ఇంకా పైకి. 4 and 5. గుడ్. రిలాక్స్. ఓకే. కాళ్ళు దూరంగా, రెండు కాళ్ళు దూరంగా. చేతులు ముందటికి. స్ట్రైట్గా నిలబడండి రాజయ్య గారు. రెండు చేతులు ముందటికి తిప్పండి. శరీరాన్ని తిప్పండి. మీరు 1 2. వెనక్కి చూడాలి. 3 4. గుడ్. 5. మెడ తిప్పాలి ఇంకా రాజయ్య గారు. 6. గుడ్. రిలాక్స్. చేతుల కిందకి దించండి. పాదాలు రెండు దగ్గరికి రాజయ్య గారు.
ఇంకొకటి కొత్తగా చేస్తాము. చేతులు ఇంటర్లాక్ చేసుకుంటామా. శ్వాసను పిలవండి, తిప్పండి, పైకి అనండి, చేయండి, అనండి పైకి, లాగండి పైకి, ఎక్సేల్ కిందకి, ఇన్హేల్ లేపండి పైకి, శరీరాన్ని సాగనివ్వండి, మొత్తం సాగనివ్వండి, ఎక్సేల్ కిందకి, శ్వాస పిలవండి, మళ్ళీ పైకి లేపండి కంప్లీట్గా. గుడ్. శ్వాస వదలండి, రిలాక్స్. చేతులు కిందకి వదిలిపెట్టి మనము లాస్ట్ ఎక్సర్సైజ్ స్పాట్ వాకింగ్. ఎస్ 1 2 ఇట్లా అన్నమాట. ఒక పైకి కిందకి 3 4 5 కాళ్ళు కదిలే అమ్మ. 6 7 8 గుడ్. మీరు ఇట్లా పట్టుకోండి. 9 10 11 12 రండి, పాదాలు పైకి రండి. 13 14 గుడ్. 15 16 17 18 19 శ్వాస పిలవాలి, వదలాలి. 20 చేస్తూ వెళ్ళండి. 1 2 10 3 కాలు పైకి రండి. 4 5 6 7 8 9 గుడ్. 10 రిలాక్స్. హాయిగా కూర్చోండి. ఇద్దరు మూసుకోండి, పెదవులు మూసుకోండి. సో వ్యాయామాలు చేశాం కదా. వ్యాయామాలు చేసి ఒక 2-3 నిమిషాలు హాయిగా ఉండి దాని తర్వాత ప్రాణాయామాలు చేయాలి. ఓకే. సో ప్రాణాయామాలు చేసే ముందు మనం ప్రాణాయామ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తాం. నమస్కార ముద్ర. ఓం ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేన పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాశ్చ విదేనహితి. ఓం శాంతి శాంతి శాంతి. చేతుపామి. రెండు కళ్ళు కొంచెం రిలాక్స్ చేసుకోండి. మనము ప్రాణాయామాలు మొదలు పెడదాం. ఫస్ట్ ఏంటి, మనం కపాలభాతి ప్రాణాయామం. స్ట్రైట్గా నిటారుగా వెన్నపూస కొంచెం ముందుకు రండి రాజయ్య గారు. మీ వెన్నపూస నిటారుగా ఉండేది కొంచెం ఇట్లని. ఓకే. సరే. ఏంటి, శ్వాసను వదులుతూ వెళ్ళాలి. మనం ఫస్ట్ మాత్రము శ్వాస పిలుస్తాం. చేతులు ధ్యానావస్థలోనే ఉంచండి, ఇట్లానా ఉంచండి, మీ ఇష్టం. కిందకు ఉంచండి అమ్మా. చేయండి, గాలి పిలవండి. కళ్ళు మూసుకోండి, చేస్తూ వెళ్ళండి. మేడం సీదా రాజయ్య గారు. రిలాక్స్. కళ్ళు మూసుకోవాలి. మనసు మీ పొట్ట మీద, శరీరంలో ఏమేమి మార్పులు అవుతాయో వాటి మీద మీ మనసు. ఒక సైకిల్ చేసాము, రెండో సైకిల్కి వెళ్దాము. మళ్ళీ గాలి పిలవండి దీర్ఘంగా. ఇన్హేల్, ఎస్, బ్రీత్ అవుట్. పొట్ట కదలాలి. వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి. వెన్నపూస ఎట్లా కావాలో అట్లా సీదా ఉంచే శక్తి ఉంటే సీదా ఉంచాలి. మనం కపాలభాతి చేసుకుంటున్నాము. 2 రౌండ్స్ కానీ 2 సైకిల్స్ చేసాము. థర్డ్ సైకిల్ మళ్ళీ గాలి పిలవండి. మళ్ళీ
వెరీ గుడ్. నెమ్మదిగా కూర్చోండి. హాయిగా రిలాక్స్ కావాలి. ఒక హాయిగా కొన్ని క్షణాలు గ్యాప్ ఇచ్చి ఊపిరితిత్తులు రిలాక్స్ అయిన తర్వాత మనము రెండో ప్రాణాయామానికి తయారీ అవుతాము. సీదా కూర్చోండి, మళ్ళీ స్ట్రైట్గా కూర్చోండి. ఏం చేయాలి మనము? భస్త్రిక, బలంగా శ్వాస పిలవాలి కూడా, శ్వాసని కొంచెం బలంగా వదలాలి కూడా. చేతి కళ్ళు తెరవండి అమ్మ. చేతులు ఇట్లా పిడికిలు చేసుకోండి. మీ దగ్గరికి పెట్టుకోండి చేతులు. ఇక్కడ ఛాతీ దగ్గరికి దూరం, కొంచెం దూరం. రెడీ? 1 2 3 ఇన్హేల్. ఆపండి. హాయిగా నెమ్మదిగా కూర్చోండి. మెదడు ఉత్తేజితమవుతుంది, ఊపిరితిత్తుల్లో బలం పెరుగుతుంది, హృదయం చక్కగా పనిచేస్తుంది. భస్త్రిక ప్రాణాయామం. నీకు వీలైనంత బలంగా శ్వాసని పిలవడము, బలంగా శ్వాసని వదలడం. గుడ్. మళ్ళీ చేతులు పిడికిలు చేసుకోండి. రెడీ? ఇట్లా రెడీ, ఇట్లా తిప్పండి. 1 2 3. Inhale, exhale. మోచే వెనక్కి ఇలా జరగాలి. రిలాక్స్. హాయిగా కూర్చోండి. చేస్తున్నప్పుడు కొంచెం ఒత్తిడి ఉంటుంది, కానీ రిలాక్స్ అయ్యేటప్పుడు ఒత్తిడి ఉండదు. కళ్ళు మూసుకొని ఆస్వాదించాలి, దాని యొక్క ఎఫెక్ట్ ఆస్వాదించాలి. ఎన్నిసార్లు చేసామో? 2 సార్లు అయింది. వెరీ గుడ్. మళ్ళీ సీదా కూర్చోండి. మూడోసార్లు. రెడీ? 1 2 3. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. వెరీ గుడ్. హాయిగా కూర్చోండి. రిలాక్స్ అండి. శ్వాసకోశానికి సంబంధించిన ఇబ్బందులు రావు. మనసు కళ్ళ మీద, మనసు నుదుటి మీద, ముఖము నిర్మలంగా ప్రశాంతంగా ముఖం. వెరీ గుడ్. సో అనులోమ విలోమము. చేతులు ఇట్లా ఉంచండి. మొదలు పెడతాము. ఈ చేయి, కుడి చేయి ఇట్లా పెట్టండి అమ్మా. ఎస్. కుడి ముక్కును మూసుకోండి. నిదానంగా ఎడముక్కుతో మొదలు పెట్టుకోండి. శ్వాసను పిలవాలి ఎడముక్కుతో. ఎడముక్కు మూసి కుడి ముక్కుతో శ్వాస వదలాలి. కుడి ముక్కుతో పిలవాలి. కుడి ముక్కు మూసి ఎడముక్కుతో వదలాలి. ఇది ఒకసారి కాసేపు చేసుకుందాము.
ఎప్పుడైతే మీరు ఎడమ ముక్కుతో గాలి వదులుతారో ఆపాలి. మీకు ఎంతసేపు కావాలో అంతసేపు చేసుకోవచ్చు. కళ్ళు మూసుకోండి. అనులోమ విలోమ నాడి శోధన ప్రాణాయామ కూడా అని అంటాం దీన్ని. మెదడుకి మంచిది, ప్రశాంతతకి మంచిది, కోపము ఉద్వేగము తగ్గుతుంది. మనం శీతలి చేసుకుందాం. నోటితో గాలి పిలవాలి, ముక్కుతో గాలిని వదలాలి. స్ట్రైట్గా కూర్చోండి. ఎస్, నిదానంగా నోటితో గాలి పిలవండి. పెదవులు మూసి గాలి వదలండి. మళ్ళీ నోటితో పిలవాలి, వదలాలి. చేస్తూ ఉండండి. మీ కంఠము, మీ బుగ్గలు, మీ నోటు కండరాలు టైట్ అవుతాయి. ఇట్లా మీకు ఎంతసేపు కావాలో అంతసేపు పూజ చేసుకోవచ్చు. రిలాక్స్ అయ్యి నెమ్మదిగా కూర్చోండి. ప్రకృతిని ఆస్వాదించండి. ప్రాణాయామలో ఒక అనుభవాన్ని ఆస్వాదించండి. మనము శీతలి చేసాము, ఇప్పుడు శీతకాలి చేసుకుందాం. ఓకే, క్లీన్స్ చేసి వెన్నపూస సిద్ధ మళ్ళీ నాలికని బయటకి తీసి ఎంత బిల్ అవుతుందో ముక్కుతో గాలి వదలాలి. మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఒక 10-15 సార్లు చేసి కాసేపు ఆగి మళ్ళీ 10-15 సార్లు ఆగి మళ్ళీ 10-15 సార్లు ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, రిలాక్స్ కనుక. ఇంకొక 2 ప్రాణాయామాలు, ఒకటి ఉజ్జయి ప్రాణాయామం, ఇంకొకటి బ్రాహ్మణి ప్రాణాయామం. ఉజ్జయి మనం టైట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కూర్చోండి. గొంతును బిగిపడుతూ గాలి పిలవాలి. గడ్డం కింద కదమాలి. ముక్త గాలి వదిలిపెట్టాలి. మళ్ళీ గాలి పిలవడము టైట్ చేస్తూ
మళ్ళీ టైట్ చేయాలి, పిలవాలి. మళ్ళీ దీర్ఘంగా రిలాక్స్. ఆగండి రాజయ్య గారు, రిలాక్స్ అయ్యి ఇట్లా మళ్ళీ ఒక 2-3 సార్లు చేసుకోవచ్చు మీరు. ఓకేనా? కళ్ళు మూసుకోండి. ప్రశాంతత మనసులో కానీ శరీరం కానీ ప్రశాంతంగా, మనసులో ఏ ఆలోచనలు ఉండదు. మీ ప్రాణవాయు, ప్రాణశక్తి, మీ శ్వాస, వీటి మీద మనసు ఉండాలి. లాస్ట్ ప్రాణాయామము భ్రామరి ప్రాణాయామము. బొటన వేలుతో చెవులు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, శ్వాస దీర్ఘంగా పిలవండి. మళ్ళీ పిలవాలి, రిపీట్ చేయాలి. రిలాక్స్ అండి. కళ్ళు మూసుకోండి. ఇద్దరు కూడా వెన్నపూస మరొకసారి సీదా. రాజయ్య గారు, ఈ అన్ని ప్రాణాయామాల ఒక ప్రభావాన్ని మీరు ఆస్వాదించాలి. మూడు సార్లు జోరుగా ఓం మంత్రంతో క్లోజ్ చేద్దాము అభ్యాసాన్ని. నమస్కార ముద్ర. ఇన్హేల్. పిలవండి. మళ్ళీ పిలవండి. भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्